వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనకు 30 ఏళ్ల సుదీర్ఘ MRPS పోరాటం ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగింది. అయితే పార్లమెంటులో అమెండ్మెంట్ 341 సవరణ ద్వారా మాత్రమే వర్గీకరణ చట్టము పరిష్కారం అని చెప్పి ఆ 341 సవరణ జరగకుండానే ఆ 341తో సంబంధం లేకుండానే రాష్ట్రాలు కేంద్రం కాకుండా పార్లమెంటుతో చట్ట సవరణ కాకుండా రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు 2024లో తీర్పిచ్చింది. ఇదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదు అని 2004లో తీర్పిచ్చింది. మరి వాళ్ళ సుప్రీంకోర్టు ఏ తీర్పును మనం నమ్మాలి? 2004కు 2024కు ఉన్న తేడా ఏంటి? ఆ మతలబ్ ఏంటి? ఈ విషయాలను సుదీర్ఘంగా చర్చించుకునే అవకాశం లేదు, కానీ 1-2 మాటలు మాత్రం చెప్పి నేను మిగతా అంశాలకు వెళ్తాను. ఇవాళ 2004-2024కు తేడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంటుంది, ఉపవర్గీకరణ చేసుకునే అధికారం ఉంది, షెడ్యూల్ కులాల్లో ABCD చేసుకోవచ్చు అని చెప్పేసి అందులో క్రిమిలేయర్ పెట్టాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో క్రిమిలేయర్ అంశం లేకుండానే వర్గీకరణ చట్టాలు వచ్చాయి. అవి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ క్రిమిలేయర్ పెట్టని కారణంగా ఇవాళ సుప్రీంకోర్టులో మళ్ళీ కేసులు పడ్డాయి. అంటే ఒకవేళ సుప్రీంకోర్టు మళ్ళీ కనుక క్రిమిలేయర్ పెట్టని కారణంగా కొట్టేస్తే లేదా వాటి మీద ఆ చట్టం మీద స్టే ఇస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే 30 ఏళ్ళ పోరాట ఫలితంగా ఏర్పడ్డ వర్గీకరణ చట్టం చెల్లకుండా పోతుంది. 30 ఏళ్ళు పోరాట ఫలితంగా 30 ఏళ్ళ పోరాటంలో ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా చెప్పింది ఏంటంటే పార్లమెంట్ల చట్ట సవరణ ఈ రోజు వరకు కూడా జరగలేదు. దాని కారణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్గీకరణ లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ మాదిగలకు తీరని అన్యాయం, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుంది మరి లేకపోవడం వల్ల అనేది వాస్తవం. అంటే 30 ఏళ్ళ పోరాట ఫలితంగా ఆ నాయకుడు ఇలా పర్మనెంట్గా సొల్యూషన్ అయితే ఇవ్వలేకపోయాడు వర్గీకరణకు. కానీ ఇదే తెలుగు రాష్ట్రాల్లో నేను ప్రతిపాదించిన 371D 371D అనే ఆర్టికల్ ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ 371D 3 రోజులనే, ఇది 30 ఏళ్ళు పట్టింది కదా, 30 years ఉద్యమం, కానీ 3 daysలో 3 రోజుల్లో ఈ 371D అనే ఆర్టికల్ ఒకటి ఉంది ఇదే రాజ్యాంగంలో. ఈ రాజ్యాంగంలో 371D చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, ఒక్కసారి చదివి వినిపిస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేదా తెలంగాణ రాష్ట్ర విషయంలో, తర్వాత తెలంగాణ పదం చేర్చబడింది, రాష్ట్ర విషయంలో ప్రత్యేక నిబంధనలు. పబ్లిక్ ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్ర మండలి వేరు భాగాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలు, సమాన సౌకర్యాలు రాష్ట్రం యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో విషయంలో ఉత్తర్వు ద్వారా నిబంధనలు చేయవచ్చును, మరియు ఆ రాష్ట్రంలోని వేరుగా నిబంధనలు చేయవచ్చును. క్లాజ్ 1 ఉత్తర్వు ప్రత్యేకంగా ఈ రకంగా మొత్తం ఈ అంశంలో ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో ఆర్టికల్ 371D ప్రకారంగా రిజర్వేషన్లను పంచవచ్చు, జోనల్ పద్ధతిలో పంచవచ్చు. ఈ రోజు వరకు కూడా జోనల్ సిస్టమ్ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత కూడా జోనల్ సిస్టమ్ ఉంది. దాంట్లో విద్యా ఉద్యోగ రంగాల్లో జిల్లాని యూనిట్ చేసుకొని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కూడా ఆ జిల్లాలో ఉన్న మాదిగలు, దాంట్లో డబ్బున్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు, లేదంటే లబ్ధి పొందిన వాళ్ళు, లేదంటే ఇప్పటిదాకా ఏమాత్రం ఎలాంటి అవకాశాలు పొందిన వాళ్ళు, ఈ 2 విభాగాలుగా చేయగలిగితే ఈ 371D ద్వారా ఒక 3 రోజులలో ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ 3 రోజుల సమస్యను 30 ఏళ్ళు చేసి దానికి 341 సవరణతోనే అంటే 2/3 మెజారిటీ లోకసభల, రాజ్యసభల, 50% రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యమయ్యే విషయం. నేను ఆ రోజుల్లో చెప్పాను, ఇది అసాధ్యమైన విషయం, ఇది జరగదు,
400 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా పార్లమెంట్లో చట్ట సవరణ జరగదు. ఇప్పటికీ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు, జరిగే అవకాశం లేదు. మొన్న చూసాం డీలిమిటేషన్ విషయంలోనే. సో కాబట్టి ఇవాళ 30 ఏళ్ళుగా మనల్ని వర్గీకరణ విషయంలో మోసం చేసి ఇవాళ టెంపరీ సొల్యూషన్గా రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అది కూడా క్రిమిలేర్ పెట్టకుండా చట్టాలు తెచ్చి బ్యాక్లాగ్ ఉద్యోగులు నింపకుండా, సప్లా నిధులు లక్షల కోట్ల నిధులు మనకు వాడకుండా, అలాగే మనము ఏ రంగంలో ప్రైవేట్ రంగంలో వాటా లేదు, ప్రభుత్వ రంగంలో వాటా లేదు. 30 ఏళ్ళుగా ఏ రంగంలో కూడా మధ్యలో కొట్లాడుకొని వాటానే సంపాదించుకోవాలి. చివరికి రాజకీయ అధికారం అనేది వాళ్ళకు అందరినీ ద్రాక్షలాగా దూరం అయిపోయింది. సో రాజకీయ అధికారం అనే మాస్టర్కి కూడా దీనివల్ల దూరమైంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పటికే 30 ఏళ్ళు మోసపోయి చివరికి కనీసం పార్లమెంట్లో 341 సవరణ చట్టం అనేది జరగకుండా ఈరోజు మనం ఏదో టెంపరీ సొల్యూషన్ 30 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా టెంపరీ సొల్యూషన్ వచ్చి ఇవాళ ఆ వర్గీకరణ చట్టాలు వచ్చాయి. మరి ఈరోజు మళ్ళీ కొత్త అంశము, అదే నాయకుడు కొత్త అంశం తీసుకున్నాడు, దళిత క్రైస్తవుల అంశం. ఈ దళిత క్రైస్తవుల అంశము వర్గీకరణ చట్టంలో వాళ్ళకు వర్తిస్తుందా అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఎందుకంటే వర్గీకరణ చట్టము దళిత క్రైస్తవులకు వర్తిస్తుందా? వర్తించదు. మరి వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులకు వర్తించకపోతే మరి దాంట్లో ఆ వర్గీకరణలో రేపు వచ్చే ఉద్యోగాలలో ఈ దళిత క్రైస్తవులకు స్థానం ఉంటుందా? ఇవాళ ఈ అంశాన్ని కూడా నేను జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్కు 6/1 జనవరి 2025లో నేను వారికి షమీమ్ అఖ్తర్ గారికి రిటర్న్గా నేను ఆయనకు షెడ్యూల్ కులాలను దళిత క్రైస్తవులను కూడా వర్గీకరణ చట్టంలో చేర్చండి అని చెప్పేసి వారికి నేను రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏమని చెప్పాను నేను, కుల వ్యవస్థలోని అంటరానితనం వివక్షత కారణంగా హిందూ దేవాలయాల్లోకి దళితులను రానియని కారణంగా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అధికరణ 25-26 ప్రకారం దళిత ప్రజలకు ప్రాథమిక హక్కులో భాగంగా వారు ఇస్లాం క్రైస్తవ మతంలో మారినంత మాత్రాన వారి కుల వివక్షత పోవడం లేదు, అంటరానితనం పోవడం లేదు. అందుకే క్రైస్తవ ఇస్లాం మతంలో మారిన ఓసీ బీసీ ఎస్టీ ఇలాకు రిజర్వేషన్లు కల్పించినట్లే అలాగే బుద్ధిస్టు సిక్ మతస్థులకు దళితులకు సిక్ మతంలోని దళితులకు అందిస్తున్నట్లే దళిత క్రైస్తవులోని క్రైస్తవులకు ముస్లింలకి ఎస్సీ హోదా కల్పించి రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని వర్తించే విధంగా కమిషన్ కృషి చేయాలి. అంతేకాకుండా భారత రాజ్యాంగం మతం పునాదిగా కాకుండా కులం వివక్షత ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు పాలకులకు లేదు. కాబట్టి రాజ్యాంగంలోని రక్షణలో భాగంగా దళిత క్రైస్తవ ముస్లింలకు రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని కూడా అమలు చేయాలి. ఇది నేను వారికి జనవరి 6వ తారీఖు రోజు 2025లో నేను ఇచ్చాను. మరి ఇది మందకృష్ణ గారు ఇచ్చారా? మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు వర్గీకరణ చట్టం అమలు చేయాలని చెప్పి మందకృష్ణ గారు ఇచ్చారా? ఏదైనా రిటర్న్గా డాక్యుమెంట్ ఉందా, ఎవిడెన్స్ ఉందా? నా దగ్గర ఉంది. ఆయన దగ్గర రిటర్న్గా ఎక్కడైనా వారు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ వర్గీకరణ చట్టం అమలు చేయాలి, మతానికి న్యూట్రల్గా ఉంచాలని చెప్పి రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు కదా ఇచ్చింది జడ్జిమెంటు. మరి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కదా. మరి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రెండు రాష్ట్రాలు ఎందుకు చేర్చాలి ఈ అంశాన్ని ఆ చట్టంలో? చేర్చమని ఎందుకు మందకృష్ణ గారు అడగలే? మరి ఇప్పుడు మందకృష్ణ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మతం మారిన దళిత క్రైస్తవుల విషయంలో. ఎందుకు, ఏంటి అనే విషయాలు ఒక్కసారి వీరి మాటల్లో విందాం. మీరు ఎవరో కానీ మరి నాకు అంత ఐడియా లేదు, బట్ వీరు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా పెద్ద మోసం ఒకటి రెడీగా ఉంది. అదేంటంటే మనలందరినీ మోడీకి తాకట్టు పెట్టడానికి కృష్ణ మాదిగా రెడీగా ఉన్నాడు. ముద్దులాడతాడు, కాళ్ళు అట్టుకుంటాడు, సాధించానంటాడు. మోడీ ఏం చేయలేదు, సుప్రీంకోర్టు చేసింది. మాదిగలకి
ఇవాళ చాలా స్పష్టంగా ఒక మాట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మోడీ ఏం చేయలేదు, సుప్రీంకోర్టు చేసింది వర్గీకరణ చట్టాన్ని, వర్గీకరణ విషయాలను. ఇవాళ మోడీ మాత్రమే చేశాడు, మోడీ వల్లనే సాధ్యమైంది అని చెప్పి మందకృష్ణ గారు మనల్ని ఇవాళ మభ్యపెట్టి ఆ బీజేపీకి ఓట్లేయమని చెప్పేసి ఆయన తన ప్యాకేజీని ఎంత మాట్లాడుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికైతే బీజేపీకి ఆయన మాత్రం ఓట్లేయమని గత అసెంబ్లీ పార్లమెంట్లో చెప్పాడు. మనకు మోడీ గారు పార్లమెంట్లో చట్టం చేయనప్పటికీ కూడా, పార్లమెంట్లో మోడీ గారు చట్టమే చేయలేదు, బట్ సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ వచ్చింది, అయినా సరే వారికి బీజేపీకి ఓటేయమని చెప్పడం జరిగింది. మాదిగా పూనకం ఎక్కువైపోయి కృష్ణమాది ఏం చేసినా కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు. అలాగే వాళ్ళు కూడా భ్రమల నుంచి బయటకు వచ్చి మనం రియాలిటీకి వస్తే, ఇటు కాంగ్రెస్ మనకేం చేయదు, కృష్ణమాదిగా ఏం చేయడు, వైఎస్ఆర్సీపీ ఏం చేయదు, మాదిగ దండోరా దాని ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. దాని గురించి ఏం ప్రసంగాలు చేయక్కర్లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అయిపోవలసిన దాన్ని కేవలం ఆయన బిజినెస్ ముందుకు సాగడానికి తీసుకుంటా 30 సంవత్సరాలు చేశాడు. చాలా స్పష్టంగా నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా 3 రోజులలో కంప్లీట్ చేసి వర్గీకరణ ప్రాసెస్ 371D ప్రకారంగా 3 రోజులలో పర్మనెంట్ సొల్యూషన్ ప్రకారంగా జరిగేదాన్ని ఇవాళ 30 ఏళ్ళుగా కొనసాగడానికి, వీరి మాటల్లో చెప్పాలంటే ఆయన దాన్ని బిజినెస్గా వాడుకున్నాడు ఆ ఉద్యమాన్ని అని చెప్పేసి వీరు చెప్తున్నారు. 20 ఏళ్ల క్రితమే నేను బిషప్స్ కౌన్సిల్ వాళ్ళు కృష్ణమాదిగని కలిసి ఇలా దళిత క్రిస్టియన్ ఇష్యూ మీద అంటే, అప్పుడు ఆయన అన్నాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫారెన్ డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ డబ్బులు ఇవ్వడం ప్రారంభించండి, అప్పుడు ఆలోచిస్తానన్నాడు. సో ఒకటి ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాదు అంటే, అప్పుడు 20 ఏళ్ల క్రితమే దళిత క్రైస్తవుల గురించి మాట్లాడండి అని చెప్పేసి వీళ్ళు ఆయన సార్ చెప్తున్నారు. ఆయన పేరేందో నాకు ఐడియా లేదు, బట్ మీరు డబ్బులు ఇవ్వండి మిషనరీల ద్వారా, అప్పుడు చూద్దామని చెప్పేసి అన్నాడని చెప్పి ఆయనే అంటున్నారు. సో ఈ ఈ దళిత క్రైస్తవులకు సంబంధించి ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావన చేయలేదు ఆయన. పైగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వివరించిన బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా ఉండి ఆయన లబ్ధి పొంది, పద్మశ్రీ పొంది, ఆయన రావాల్సిన అంత రాబట్టుకొని ఇవాళ అదే ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతూ అదే బీజేపీ, అదే కూటమి పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పెడుతూ దళిత క్రైస్తవులని ఆయనను ఒక మాట అనకుండా, మోడీని ఒక మాట అనకుండా, ఇవాళ మొత్తంగా మళ్ళీ తిరిగి ఇవాళ అదే దుకాణాన్ని మీదేసుకున్నాడు. దళిత క్రైస్తవుల ఎజెండా నేనే తీసుకొస్తాను ముందుకు అని చెప్పేసి ఇవాళ ఆయనను ఎట్లా నమ్మాలి ప్రజలారా, దళిత క్రైస్తవులారా, ప్రధానంగా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఈ విషయాన్ని. మీరు మళ్ళీ ఒకసారి ఆయన ఏమంటున్నాడు ఒకసారి విందాం. క్రిస్టియన్స్ అంటే సాఫ్ట్ కార్నర్ లేదు. రీసెంట్ గా ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే గుడి అరుగు మీద పడుకుని ఫోటోలు తీర్చుకుంటున్నాడు, ఎవరి దగ్గర మార్కుల కోసం పాపం ఎదురు చూస్తున్నాడు. ఇదంతా సో మనం మోసపోవద్దు, మనం కొంచెం కామన్ సెన్స్ వాడదాం. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక అనుభవంతో చెప్తున్నాను, దండోరాక ముందు 7 సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం కత్తి పద్మారావు దగ్గర. అనుభవంతో చెప్తున్నాను వారు అంటున్నారు. అనుభవంతో చెప్తున్నాను, నేను దండోరా కంటే ముందు 7 సంవత్సరాలు కత్తి పద్మారావు గారితో కలిసి పనిచేశాము. సత్యమూర్తి గారి దగ్గర మేము పనిచేసాం. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలుసు, ఎలా మోసం చేస్తాడో నాకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఆయన ఎలాగుంటాడో, ఎలా మోసం చేస్తాడో కూడా నాకు తెలుసు అని చెప్పి. నాకు తెలిసి ఈ నాయకుడు ఎవరో కానీ చాలా వాస్తవాలు చెప్పాడు. దయచేసి ఆ నాయకుడు ఎవరో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకు నాకు తెలిసి ఆంధ్రలో జరిగిన విషయం అనుకుంటా ఇది. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళ మీటింగ్లో జరిగిన విషయం అనుకుంటాను.
సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాలి. ఇలా దళిత క్రైస్తవులను, దక్షిణాదిలో ఉన్న దళిత క్రైస్తవులను మోసం చేయడానికి, దగా చేయడానికి మందకృష్ణ గారు రెడీగా ఉన్నారు. ఆయన మళ్ళీ దాంతో ప్యాకేజ్ మొదలు పెట్టుకొని దాంతో ఇవాళ మనల్ని దగా చేస్తూ ఇప్పటికే 30 ఏళ్ళ దగాతోనే మనం మోసంపోయి పర్మనెంట్ చట్టాన్ని తీసుకురాలేకపోయాం. ఇవాళ మళ్ళీ ఈ దగాతోని రేపు ఓట్లు వేయించుకునే కార్యక్రమం సుప్రీంకోర్టు ద్వారానో ఇంకా దేని ద్వారానో రాజ్యాంగంలో అది అట్లనే ఉంటుంది. దాన్ని తొలగించరు. మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా చెప్పిస్తారు. ఒకవేళ చెప్పిస్తే మళ్ళీ అది కొట్టేస్తే ఇంకో మెజార్టీ బెంచ్ కొట్టేస్తే అది పోతుంది. ఇప్పుడు ఇది కూడా పోతుంది. వర్గీకరణ కూడా క్రిమిలేయర్ అంశంలో కొట్టుడు పోవచ్చు ఏదో ఒకరోజు. అంటే ఈ రకంగా మాదిగల్ని మోసం చేసి 30 ఏళ్ళుగా మభ్యపెట్టి అధికారం వైపు పోకుండా, రాజకీయ అధికారం వైపు పోకుండా అగ్రవర్ణాలకు దాసోమై అన్ని పార్టీలకు అమ్ముకొని ఇవాళ మళ్ళీ దళిత క్రైస్తవులను కూడా అమ్మేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ కుట్ర జరగబోతుందనే విషయాన్ని ఇలా D6 ద్వారా, RPI పార్టీ ద్వారా నేను దళిత ప్రజానికానికి విన్నవించుకుంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఆ నాయకుని మోసంలో మనం పడితే ఖచ్చితంగా మనకు జరిగేది నష్టమే, జరిగేది తీవ్రమైన అన్యాయమే. మనువాదుల కుట్రల్లో మనం బలిగా వద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.